ఏది చేసినా కూడా ఎక్కడో మిస్ అవుతుంది, ఏదో కొడుతుంది అని నాకు అర్థమైంది. సో నేను ఫైనల్లీ ఏంటంటే, గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. ఓ అక్క, ఓ తమ్ముడు, ఓ చెల్లికి చాలా రీచ్ వచ్చిందండి. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటా అనేది. ఏంటంటే మన ఛానల్కి ఫైనల్గా 30K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారనమాట. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎస్ అండి, ఇదంతా మీ వల్లే. మన ఛానల్కి ఇంత రీచ్ రావడానికి కారణం మేజర్గా నేను చేసే రియాక్షన్ వీడియోసే కారణమయ్యాయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దాని గురించి. ఎందుకంటే నేను రోస్టే చేశాను, బట్ ఏంటంటే ఆప్షన్ ఉన్న వాళ్ళకే నేను రోస్ట్ చేశాను అనమాట. అది కూడా వాళ్ళకి ఓన్గా ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్ ఉంటారో వాళ్ళకే ప్రాబ్లం లేనప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చి రియాక్ట్ అయ్యారు. వాటి గురించి కూడా నేను వీడియోస్ ఇదివరకు పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే అవి కూడా వెళ్ళి చూడండి. ఎందుకంటే మీకు కూడా తెలియాలి, ప్రతిదానికి రియాక్షన్ ఇస్తున్నావు, మరి నీ వీడియోస్కి నువ్వు రియాక్షన్ ఇవ్వవా అంటే నేను ఎందుకు ఆ రియాక్షన్స్ ఇచ్చానో వాటన్నిటికీ కలిపి నేను వీడియోస్ కూడా చేశాను అనమాట. సో చూడకపోయినట్లయితే ఆ వీడియో కూడా మీరు చూసేయండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట నేను ఏం చెప్తున్నానో, అలాగే ఏంటో అనేది మీకు క్లియర్గా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. సో ఈరోజు స్పీచ్ ఏంటంటే 30K సబ్స్క్రైబర్స్. ఇది కూడా ఒక చిన్న అచీవ్మెంట్ లాంటిదే నాకు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరికి కాకపోవచ్చు, కానీ నాకు అచీవ్మెంటే. ఎందుకంటే ఏదైనా సరే నేను ఏదైనా ఒకటి చేస్తేనే నా ఛానల్కి ఇంత రీచ్ వచ్చింది. అది ఎవరో అర్థం చేసుకోవట్లేదు. నీ సొంతంగా వీడియోస్ చేయని చాలా కామెంట్స్ పెట్టారు. వాటన్నిటికీ నేను రిప్లై ఇచ్చాను అనుకోండి. కానీ ఇందులో కూడా చెప్తున్నానండి, నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికే 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్లో ఒక్క సబ్స్క్రైబర్ నుంచి 1000 సబ్స్క్రైబర్లు రావడానికి, అలాగే 1000 నుంచి 2000 సబ్స్క్రైబర్లు రావడానికి ఎంత ఎక్కువగా హార్డ్ వర్క్ ఇచ్చానో అది నాకే తెలుసండి. ఎన్ని రకాల వీడియోస్ చేశాను, స్ట్రెస్ తీసుకున్నాను, చాలా ఎక్కువ దాని గురించి ఆలోచించాను, కంటెంట్ ఇచ్చాను, చాలా ఇచ్చాను, బట్ ఏది రీచ్ కాలే. కానీ కొన్ని షార్ట్స్ వల్ల, ఈ రియాక్షన్ వీడియోస్ వల్లే మన ఛానల్కి ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సబ్స్క్రైబర్స్ రావడం అంటే వాళ్ళు మన ఛానల్ చూడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారని. అండ్ దట్టు ఏంటంటే చాలా లైక్స్ కూడా వచ్చాయి. ఈ కట్ వీడియోస్ చేసినప్పటి నుంచి, రియాక్షన్ వీడియోస్ చేసినప్పటి నుంచి చాలా లైక్స్ వచ్చాయి మన ఛానల్కి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి దాని గురించి. ఎందుకంటే ఎవరో ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి ఒక యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేస్తుంది, కంటెంట్ క్రియేట్ చేస్తుంది అంటే దాన్ని వెళ్ళి మీరు స్పెసిఫిక్లీ చూసారు అంటే దాన్ని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక టాలెంట్ని కానీ లేదా ఒక క్రియేటర్ని కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. మీరు ఎంకరేజ్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారండి. ఇదంతా మీ వల్లే. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాననే చెప్పుకోవాలండి. మీరు చూస్తేనే, మీరు లైక్స్ చేస్తేనే, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్ ఇంత రీచ్ వచ్చిందండి. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది మన ఛానల్లో, అది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అది మోనిటైజేషన్ గురించి అనమాట. మోనిటైజేషన్ అంటే ఛానల్కి ఇన్కమ్ గురించి, వాటి గురించి అనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు అది కూడా నేను చెప్తానమాట. ఈ వీడియో మాత్రం సక్సెస్ వీడియో అనే చెప్పుకోవాలి. ఇది ఇంత హ్యాపీగా నేను వీడియోస్ చేయటం స్టార్టింగ్లో చేశాను, ఇంత హ్యాపీగా వీడియోస్, మళ్ళీ ఇంత హ్యాపీగా నేను ఈ స్పీచ్ 30K స్పీచ్ ఇస్తున్నానంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ జర్నీలో నేను ఎంత ఎక్కువగా దీని గురించి హార్డ్ వర్క్ ఇచ్చానో, అలాగే ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నాకు జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఒక 10 మంది ఉంటారండి. వాళ్ళు ఇంకా నా గురించి ఫైట్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్లే నాకు ఇంత రీచ్ వచ్చింది. అలాగే మన ఛానల్ ఏమంటారు, ఇన్కమ్కి, ఎర్నింగ్ స్టేజ్కి దగ్గరలో ఉందన్నమాట. చాలా దగ్గరలో ఉంది. ఆ గుడ్ న్యూస్ కూడా మీకు తొందరలోనే చెప్తాను. నేను ప్రెజెంట్ అయితే నాకు మాటలు రావట్లేదు. జనరల్గా ఏదైనా డిబేట్స్ కానీ, ఏదైనా మాటలు, లేకపోతే ఏదైనా నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటానండి. ఇదంతా కూడా ఈ స్టేజ్ ఫియర్ పోవడానికి, అలాగే భాగ్య అంటే ఏంటి అంటే అందరికీ తెలిసేది ఏంటో తెలుసు, జనరల్గా సైలెన్స్ లేదా కామ్గా ఉంటుంది. ఇన్నోసెంట్ అని నేను చెప్పను, బట్ నేను ఇప్పుడు కామ్గా ఉండడం, లేకపోతే స్టేజ్ ఫియర్ చెప్పాలనుకునేది చెప్పలేకపోవడం, ఇదే నేను.
నేనేం చెప్తున్నానంటే ఫైనల్‌గా నేను 30K సబ్స్క్రైబర్ వరకు రీచ్ అయ్యానంటే నాకంత ఈజీగా రాలేదండి. ఎవ్రీడే నేను కృషి చేశాను నా ఛానల్ గురించి. ఎవ్రీడే నేను వర్క్ చేసినట్టుగా నా ఛానల్‌కి ఒక టైం అంటూ కేటాయించుకొని, ఏదైనా సరే ఒక రియాక్షన్ వీడియోస్ అయినా లేదా ఏ వీడియోస్ అయినా కానీ నేను ఒక వర్క్ చేసినట్టుగా అదే పనిగా నేను ఏకాగ్రతతో చేశానండి. ఎంతైనా నేను చెప్పుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే మీకు తెలియాలనమాట. ఒక ఛానల్ గానీ, ఒక క్రియేటర్ గానీ, ఒక మాట అనే ముందు వారెంత ఫైట్ ఇచ్చారో, అలాగే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇప్పటి వరకు వచ్చారనేది కూడా మీరు తెలుసుకోవాలండి. అప్పుడే మనం ఏదైనా ఒక మాట అనగలుగుతామనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు స్టార్టింగ్ నేను అని తెలిసిన వాళ్ళకి చాలామందికి, నా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ చాలామందికి తెలిసిన వాళ్ళకి, నేను చాలా సైలెంట్ అండ్ స్టేజ్ ఫియర్ ఎక్కువ. ఇలాంటిదంతా ఉండేదనమాట. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, కరోనా తర్వాత చాలా నేను స్టేజ్ ఫియర్ పోవటం, అలాగే కొంచెం బ్రేవ్‌గా ఉండటం నాకు చాలా ఎక్కువ అలవాటయ్యింది. స్టేజ్ ఫియర్ కూడా పోవడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. నేనిప్పుడు ఈ రోజున కెమెరా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను అంటే అదంతా మీదేనండి. ఫస్ట్ వీడియో నాది ప్రొమో వీడియో మీరు చూస్తే అందులో ఎంత నర్వస్ అవుతానో, ఎంత భయపడతానో, నేను ఏది లేకపోతాను లిటరల్లీ ఆ వీడియోలో. కానీ ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడగలనండి. ఇదంతా మీ వల్లేనండి. నేను ఒక పనిని ఎంచుకొని, ఒక ప్యాషన్‌ని ఎంచుకొని వీడియోస్ చేద్దాం, యూట్యూబ్ చేద్దాం అనేదే కాకుండా నన్ను నేను కూడా డెవలప్ చేసుకున్నానండి ఈ ప్రాసెస్‌లో. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాననమాట. ఇదంతా మీ వల్లే అని చెప్పుకోవాలండి. ఎవరైతే నన్ను 30K సబ్స్క్రైబర్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. నేను మీ వల్లే ఇంత రీచ్ అయ్యడానికి కారణం. అలాగే నాకు ఫియర్ పోయి నా ఛానల్‌కి ఇన్‌కమ్ సోర్స్ కూడా స్టార్ట్ అవుతది త్వరలోని. మీకు ఆ గుడ్ న్యూస్ కూడా నేను చెప్తాను. ఆహ్, ఏమంటారు అఫీషియల్లీ అన్నీ ఓకే అయిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎలా అయింది, ఏంటి అదంతా కూడాని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీవేస్ స్టార్టింగ్ నుంచి కొంతమంది ఒక 10 మంది సబ్స్క్రైబర్ల వరకు నాకు స్టార్టింగ్ నుంచి నేను 1, 2 సబ్స్క్రైబర్ల నుంచి ఉన్నవాళ్ళు చాలామంది ఒక 10 మంది ఉంటారండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను. నేను నాన్ స్టాప్‌గా ఒక ఒక కంటెంట్ వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేశాను. ఒక 1 ఇయర్‌లో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో. ఆ తర్వాత ఇంకొక కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఆ తర్వాత లైవ్స్ చేశాను. ఆ తర్వాత వీడియోస్, వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఏది చేసినా కూడా ఎక్కడో మిస్ అవుతుంది. ఏదో కొడుతుంది అని నాకు అర్థమయింది. సో, నేను ఫైనల్లీ ఏంటంటే సోషల్ మీడియాతోనే కొట్టాలని నాకు అర్థమైందనమాట. అప్పుడు నేను రియాక్షన్ వీడియోస్ స్టార్ట్ చేశాను. సో, దానివల్ల మన ఛానల్‌కి ఇంత రీచ్ వచ్చిందనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ముందు పెట్టిన వీడియోస్‌లో ఎవరైనా పర్సనల్లీ హర్ట్ అయితే గానీ, నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా పర్సనల్‌గా హర్ట్ అయితే గానీ, ఐయామ్ సో సారీ అండి. మీ గురించి కాదు. ఎవరైతే నాకు నెగెటివ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళ గురించి మాత్రమే ముందు వీడియోస్‌లో నేను చెప్పాను. అలాగే ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అలాగే ఇక నుంచి కూడా మంచి వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటానండి. అలాగే తప్పకుండా నన్ను మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే గానీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి త్వరగా వెళ్ళి. అలాగే ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో ఏదో ఒక విషయమైనా నచ్చే ఉంటుందండి. చిన్న కంటెంట్ అయినా కూడాను. సో, దానికోసం ఒక లైక్ అయితే చేసుకోండి. నాకు సంతోషంలో మాటలు కూడా రావట్లేదు. మీకు అర్థమైపోయే ఉంటుంది. లొడ లొడ వాగేదాన్ని ఏంటి ఇప్పుడు మాటలు రావట్లేదా అంటే అందువల్లేనండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన ఛానల్ ఒక్క సబ్స్క్రైబర్ నుంచి 30K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యి ఎర్నింగ్ స్టేజ్ వరకు వస్తుందండి. అది చాలా గ్రేట్ అయిన విషయం అనే చెప్పుకోవాలి. ఇంత షార్ట్ టైమ్‌లోని ఒక సబ్స్క్రైబర్ నుంచి 2000 సబ్స్క్రైబర్లు రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ 2000 సబ్స్క్రైబర్ల నుంచి 30,000 సబ్స్క్రైబర్లు రావడానికి 1 మంత్ కాదు కదా, 2 మంత్స్ కాదు కదా, 20 డేస్ కూడా పట్టలేదు. లిటరల్లీ 1 వీక్ పట్టిందంతే. ఇదంతా ఆ షార్ట్ వల్లేనండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. అంతే మరి వీడియో. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బాయ్ బాయ్. ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, బాయ్ బాయ్.